హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే నుండి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి టికెట్ కలెక్టర్ ఉద్యోగాల కోసం ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 3058 వేకెన్సీస్ అని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి 50,000 పైగా శాలరీ అనేది ఉంటుంది. ఈ జాబ్స్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ జాబ్స్ కి ఇంటర్ లేదా డిప్లొమా పూర్తయిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను. ఈ జాబ్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ జాబ్స్ కి ఏపీఎన్టీఎస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుండి టికెట్ కలెక్టర్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 3058 వేకెన్సీ అని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి వచ్చేసి ఏపీఎన్టీఎస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసే డేట్ వచ్చేసి 4/10/2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 28/10/2025 స్టార్ట్ అనేది అవుతుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 27/11/2025 రాత్రి 11:59 క్లోజింగ్ అనేది అవుతుంది. ఫీజు చెల్లింపుల చివరి తేదీ వచ్చేసి 29/11/2025 క్లోజ్ అనేది అవుతుంది. దరఖాస్తు సవరణ వచ్చేసి 30/11/2025 నుంచి 9/12/2025 వరకు సమయం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మొత్తం ఖాళీల వివరాలు వచ్చేసి ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసి 3058 వేకెన్సీ అని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కింద ఉన్న ప్రధాన పోస్టులు వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్ అనేది ఈ జాబ్స్ తోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో మొత్తం ఖాళీల వివరాలు వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 2424, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163, ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 77. టోటల్ గా 3058 వేకెన్సీతోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. జోన్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ కింద వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 107, ఎస్సీ 37, ఎస్టీ 19, ఓబీసీ 66, ఈడబ్ల్యూఎస్ 22 మొత్తం 251. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 5, ఎస్సీ 1, ఎస్టీ 2, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1 మొత్తం 11. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 2, ఎస్టీ 2 టోటల్ గా 4. ఆర్ఆర్బి సికింద్రాబాద్ లో వచ్చేసి మొత్తం 272 వేకెన్సీతోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జోన్స్ వైజ్ గా ముఖ్య వివరాలు వచ్చేసి దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్బీలు, వాటిలో ప్రతి జోన్ కు విడిగా పోస్టులు మరియు కేటగిరీ ఆధారంగా ఖాళీలు అనేది విభజన ఉంటుంది. ఖాళీల సంఖ్య ఆర్డినరీ, రిజర్వ్డ్, ఫిజికల్ డిజబిలిటీ వైజ్ ప్రత్యేకంగా ఇవ్వబడినది. ప్రతి జోన్ నోటిఫికేషన్ లోని టేబుల్ రూపంలో పొందుపరిచారు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని చెక్ చేసుకోగలరు. పోస్టులు మరియు వయసు పరిమితికి వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం బేసిక్ శాలరీ వచ్చేసి 21,700 రూపాయలు అనేది బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకి వయసు పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 రూపాయలు అనేది ఉంటుంది. అదే వయసు పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. జూనియర్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 రూపాయలు అనేది ఉంటుంది. వీళ్ళకి వయసు పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి
30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం బేసిక్ సాలరీ వచ్చేసి 19,900 రూపాయల నుండి బేసిక్ సాలరీ అనేది ఉంటుంది. వీళ్ళు వయసు పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ పోస్టులు అన్నిటికి కూడా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. విద్యార్థులు వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి ఇంటర్ లేదా సమాన అర్హత అనేది కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులతోని పాస్ అయి ఉండాలి. దీనికి ఎలాంటి స్కిల్ టెస్ట్ అనేది అనుభవం అనేది అవసరం లేదు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఇంటర్ లేదా సమాన అర్హత అనేది కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. దీనికి వచ్చేసి ఇంగ్లీష్ లో టైపింగ్ వచ్చేసి 30 వర్డ్స్ ఫర్ మినిట్ లెక్క ఉండాలి. లేదా హిందీలో వచ్చేసి 25 వర్డ్స్ ఫర్ మినిట్ లెక్క టైపింగ్ స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఇంటర్ లేదా సమాన అర్హత అనేది కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులతోని ఇది పాస్ అయి ఉండాలి. దీనికి అర్హత వచ్చేసి టైపింగ్ స్కిల్స్ అనేది అవసరం ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లో వచ్చేసి 30 వర్డ్స్ ఫర్ మినిట్ లెక్క టైపింగ్ స్కిల్స్ అనేది కావాల్సి ఉంటుంది. లేదా హిందీలో వచ్చేసి 25 వర్డ్స్ ఫర్ మినిట్ లెక్క టైపింగ్ స్కిల్స్ అనేది అవసరం అనేది ఉంటుంది. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి ఇంటర్ లేదా సమాన అర్హతను కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులతోని పాస్ అయి ఉండాలి. దీనికి ఎలాంటి స్కిల్స్ అనేది అవసరం లేదు. కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు, వీళ్ళు గరిష్టంగా వచ్చేసి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు, వీళ్ళు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదే వికలాంగులు జనరల్కి వచ్చేసి 10 సంవత్సరాలు, వీళ్ళు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడి వికలాంగులు ఓబీసీకి వచ్చేసి 13 సంవత్సరాలు, వీళ్ళు 43 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 15 సంవత్సరాలు, వీళ్ళు 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. కేటగిరీ వైజ్ గా దరఖాస్తు ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ పురుషులకు వచ్చేసి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇది వచ్చేసి సిబిటి టెస్ట్ లో పాల్గొంటే 400 రూపాయలు అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు, ఈబీసీలకు వచ్చేసి 250 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. వీళ్ళు సిబిటిలో పాల్గొంటే వీళ్ళకి ఈ ఫీజు అనేది ఫుల్ రిఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎంపిక విధానం వచ్చేసి మొదటి దశలో కంప్యూటర్ ఆధారంగా సిబిటి టెస్ట్ అనేది ఉండటం జరుగుతుంది. ఇది అన్ని పోస్టులకు సాధారణ పరీక్షగా ఉంటుంది. మొత్తం వచ్చేసి దీంట్లో 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల సమయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోనే ఉంటుంది. ఇందులో వచ్చేసి గణితము, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది దీంట్లో ఉంటాయి. దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 మైనస్ అనేది చేయటం అనేది జరుగుతుంది. రెండవ దశలో వచ్చేసి సిబిటి టెస్ట్ 2 వచ్చేసి సిబిటి టెస్ట్ 1 లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే సిబిటి 2కి అర్హులుగా ఉంటారు. ఇది వచ్చేసి పోస్టులు, శ్రేణి మరియు సిబిటి 2లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పోస్టుల వరకే ఉంటుంది. ఇవి వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి ఈ టైపింగ్ స్కిల్స్ అనేది అవసరం అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ లో కనీసం 30 వర్డ్స్ ఫర్ మినిట్ లెక్క టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదా హిందీలో వచ్చేసి 25 వర్డ్స్ ఫర్ మినిట్ లెక్క ఈ టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వచ్చేసి సిబిటిలో టాప్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులు మాత్రమే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అసలు సర్టిఫికెట్లు అనేది ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఏదైనా లోపాలు ఉన్నవారు అనర్హులుగా గుర్తించబడతారు. ఇతర సూచనలు వచ్చేసి ఎంపిక ప్రక్రియ మొత్తము మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వంటి రిజర్వేషన్లకు రూల్స్ అనేది వర్తిస్తాయి. అన్ని పరీక్ష డేట్స్, టైపింగ్, మెడికల్ సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటించబడుతుంది. పరీక్షా విధానం వచ్చేసి సిబిటిలో మొత్తం వచ్చేసి 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తానికి 90 నిమిషాల టైం అని ఉంటుంది. లేదా స్క్రైబ్ అంటే వికలాంగులకు వచ్చేసి అవసరమైతే 120 నిమిషాల సమయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రశ్న శ్రేణి వచ్చేసి గణితము, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అనేది క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ప్రశ్నల రూపం వచ్చేసి మల్టిపుల్ చాయిస్ లో ఈ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ అని ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 మైనస్ అనేది చేయడం జరుగుతుంది. టైపింగ్ స్కిల్స్ వచ్చేసి
పోస్టులు వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది వీటికి టైపింగ్ స్కిల్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్కి వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ లెక్క లేదా హిందీలో వచ్చేసి 25 వర్డ్స్ పర్ మినిట్ లెక్క టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్లో మార్కులు అనేది మెరిట్లో కలపబడవు, అర్హత పరీక్షకు మాత్రమే తీసుకుంటారు. ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 4/10/2025న నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు ఫారం వచ్చేసి 28/10/2025న అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 27/11/2025 రాత్రి 11:59 క్లోజింగ్ అనేది అవుతుంది. ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి 29/11/2025కి క్లోజింగ్ అనేది అవుతుంది. దరఖాస్తు సవరణ వచ్చేసి 30/11/2025 నుంచి 9/12/2025 వరకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.